అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు, శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి. పేర్ని నాని గారు బందరు ఎమ్మెల్యే. పేర్ని నాని గారు చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43% పీట్మెంటు ఇచ్చాడు. మరి మీరు కనీసం డిఏలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఒక్కసారి చెప్పండి మీరు. ఇప్పుడు బాబు గారు వాలంటీర్లకు 10,000 ఇస్తానంటే వాళ్ళు నమ్ముతున్నారు, కానీ మీకు మాత్రం అవనమ్మకంగానే ఉంటుంది. వాళ్లకు నమ్మకం కలుగుతుంది, కానీ మీకు ఎందుకు ఇంత వింతగా ఉంటుంది? బాబు గారు వ్యతిరేకంగా కేవలం వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలని ఆయన తపన, ఆయన ఆవేదన. కానీ మీలాగా పార్టీలకు వాడుకోవటానికి మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసింది ఏమిటి? మీ పార్టీలో కార్యకర్తలుగా గడప గడపగా ఓటు వేయించుకోవడానికి, వాళ్ళ చేత రాజీనామా చేయించుకోవడానికి మీరు. ఈ చంద్రబాబు అలా కాదు. ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, వాళ్ళకు జీతాలు పెంచాలి అనేది ఆయన తపన. ఏమి చేయలేక, ఏమీ చేయటానికి చేతగాక, వీళ్ళను ప్రతిపక్ష పార్టీ వాళ్ళను విమర్శించడానికి కానీ దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మీరు మరి ఒక్క ఛాన్స్ అని వచ్చారు. మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. యువతులకు ఉద్యోగాలు లేకుండా ఈ 5 సంవత్సరాల కాలం గడుపుతూ వచ్చారు. వాళ్ళంతా వృధాగా అయిపోయారు. మరి కొన్ని ఉద్యోగాలకు వయోపరిమితి కూడా దాటిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి చెప్పండి. మీరు ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా, రాష్ట్రాన్ని బాగు చేస్తున్నట్టుగా వచ్చారు. మరి ఉద్యోగులకు, నిరుద్యోగులకు వయోపరిమితి కూడా దాటిపోయింది. వాళ్ళ పరిస్థితి కూడా ఏమిటో చెప్పలేని పరిస్థితి, తెలియని పరిస్థితి. మీరు ఏదో వాలంటీర్ల గురించి మాట్లాడుతుంటారు. ఒక్కసారి ఆలోచించి చెప్పండి వాళ్ళ పరిస్థితి ఏంటో. మీరు నోచుకోవటం లేదు. ఒకళ్ళు మేమిచ్చిన వాళ్ళు కదా, మా పార్టీకి కార్యకర్తలకు పనిచేయడానికి తీసుకున్నాం, కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం గుర్తించం మేము, వాళ్ళకు పెంచలేము మేము అని మీరు వాలంటీర్లకు మెప్పు పొందడానికి చేస్తున్నారు కదా. అది ఇప్పుడు మెప్పు కాదు, అసలు చాలా చిరుపుంటి పనులు చేస్తున్నారు. మీ పార్టీ కార్యకర్తలుగా, మీ పార్టీ కింద బానిసలుగా వాళ్ళని వాడుకుంటున్నారు. ఇప్పటికే యువతలను నాశనం చేస్తున్నారు. జెండాలు పట్టుకొని వచ్చే వాళ్ళకు ఇంకా తెలివి రావటం లేదు, రాదు. నిన్న ఇక్కడెక్కడో ఒంగోలు సైడు మీ వైసీపీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు సర్వనాశనం చేసి గందరగోళం సృష్టించి కొట్టారంట. అది ఎక్కడైనా సహజమేనా? మీ పార్టీ వాళ్ళు రక్తపు మడుగులతోటి చేసే పరిణామం ఈ అధికారంలోకి రావడానికి ఎంత దురుద్దేశం, ఎంత అంత వ్యతిరేకంగా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీ రాష్ట్ర ప్రజలు చెప్పండి. ఇదేమైనా సరి అయిందేనా? ఒక్క ఛాన్స్ అని వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం మొదలుపెట్టుకొని, ఆ ప్రజావేదిక కూల్చడం మొదలుపెట్టుకొని, రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టుకొని ఇంకొక వరుస పెట్టుకుని వస్తూనే ఉన్నారు. కానీ మనుషుల్ని కూల్చడానికి కూల్చటాలు, కుతంత్రాలు, కుతంత్రం అన్నీ వరుస పెట్టుకుని వస్తున్నారే కానీ మీరు ఏ ఒక్క పని కూడా చేయలేదు, చేతకాని పని. ఒక్కసారి చెప్పండి, ఇదేమో సహజమేనా మీ పార్టీ వాళ్ళకి? ఇది ఎక్కడే కానీ సహజమైనది కూడా కాదు. కొంచెం ఆలోచించుకొని, మీ ప్రభుత్వం రాదుగాక ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని చెయ్యండి స్వామి అంటే ఇంకా వ్యతిరేకం, ఇంకా గందరగోళం సృష్టిస్తూనే ఉంటారు. కానీ ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళని విమర్శించడానికి మీ పార్టీ ఉండేది. ఒక్కసారి చెప్పండి. వీళ్ళకి, నిరుద్యోగులకి వయసు కాలం పరిమితి దాటిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి చెప్పండి అని తెలియపరుస్తూ, ఈ వాలంటీర్ వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. మీరు నోచుకోవటం లేదు. అది వాళ్ళకు కూడా తెలియాలి, వాళ్ళు తెలుసుకోవాలి. ఈ వైఎస్ఆర్సీ పార్టీ మాత్రం వాళ్ళ కింద బానిసలుగా వాళ్ళ కింద పనులు చేసే వాళ్ళకి చేస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం
ఉద్యోగులకు చేసుకోవడానికి మాత్రం నోచుకోవటం లేదు. వాళ్ళ ప్రభుత్వం అధికారం రావడానికి తీసుకున్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగుల కింద మాత్రం కాదు అని తెలుసుకోండి కొంచెం అని తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలకు, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.